మిత్రులారా, ఇప్పుడే భారతీయ సినిమా చూసొస్తున్నాను. తమిళ్లో ఒరిజినల్ తమిళే. కథ ఏంటంటే ఒక్క ముగ్గురు కురాలు, ఒక ఇద్దరు అమ్మాయిలు, 5 మంది కలిసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కోవాలి అని చిన్న చిన్న అన్యాయాలు ఎదుర్కొంటూ ఉంటారు. తర్వాత ఒక మెసేజ్ ఏమంటూ వస్తుందంటే, ముందు మీ ఇంట్లో జరుగుతున్న అన్యాయాలు గమనించండి, తర్వాత సమాజంలో జరిగేది. ఈ ఇండ్లు శుభ్రంగా ఉంటే మీ వీధి, మీ దేశం శుభ్రంగా ఉంటుందని వాళ్ళు ట్రై చేస్తారు, కానీ ఎక్కడో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకు పోలీసుల తరఫున కూడా పూర్తి కోఆపరేషన్ లభించదు. డైరెక్ట్గా అన్యాయాలు జరుగుతున్నప్పటికీ. కానీ అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజుల్లో ఇండియన్ తాత అన్యాయాన్ని పోరాడారు, ఆయన మళ్ళా వస్తే బాగుంటుంది. ఎక్కడొస్తారు, అప్పుడే తాత కదా అంటే ఏమి, ఆయన చనిపోయినట్టు ఎక్కడ రికార్డ్స్ లేవు, మళ్ళీ వస్తారని వాట్సాప్లో దాంట్లో ఈ సోషల్ మీడియాలో తాత కమ్ టు ఇండియా అని వస్తుంది. ఆయన తాయివాన్లో ఎక్కడో ఇండియన్ ఈ మరమక్కళ నేర్పిస్తూ ఉంటాడు. తర్వాత అక్కడ తాతను చూశాను, ఒక ఫ్రెండ్ చెప్తే అక్కడ ఆయన వెళ్ళి మీకోసం ఇండియా వెయిట్ చేస్తున్నట్టు నాకు తెలుసు, నేను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఇండియాకి వెళ్తున్నాను. సరే, అతను ఏ రకంగా మారువేషంలో ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత తన దగ్గర ఒక స్కెచ్ ఉంటుంది. 5-6 మంది చాలా కోటీశ్వరులు ఏ రకంగా దేశాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. ఆయన ఇంట్రడక్షనే బ్యాంకు లూటి చేసి విదేశాలు ఉండేటువంటి అతన్ని చంపేసి వచ్చింటాడు. ఈ రకంగా తాను ఒక్కొక్కరిని హతమారుస్తూ, లేకపోతే వాళ్ళని ఫైల్ చూస్తూ, పోలీసులు పట్టిస్తూ వస్తుంటారు. మరోవైపు ఈ కుర్రాళ్ళు తన ఇంటిలోనే జరిగారు. ఈ 4-5 మంది కూడా తన ఇంటిలో జరుగుతారు. అన్యాయాన్ని బయట పెట్టి ఇంట్లో తిరస్కారానికి గురవుతారు. ఇంట్లోనే కాదు, సమాజం, బంధువులు అందరూ తిరస్కారానికి గురి అవుతారు. ఒక సందర్భంలో సిద్ధార్థ తల్లి ఆత్మహత్య కూడా చేసుకుంటుంది. అప్పుడు సిద్ధార్థ బాధపడతాడు. అప్పుడే ఈ సేనాపతి సిద్ధార్థ కలుస్తాడు. లేదు, నువ్వు ఇలా చేస్తే ఎలా, బాధపడతాడు, నీ సిద్ధాంతాన్ని బాగాలేవు ఇట్లా. సరే, లేదు ఒకసారి ఆలోచించాడు కమల్ సన్నా కూడా. అతను బాధపడి ఇంకా వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇండియన్ గో బ్యాక్, మీరు వచ్చినప్పుడు ఫ్యామిలీలో సమస్యలు ఏర్పడుతున్నాయి, మీరు రావద్దండి, మీరు వెళ్ళిపోండి అని ఒక పెద్ద ప్రచారం మళ్ళీ సోషల్ మీడియా. నాకు ఇక్కడ అర్థం కాదు ఏమంటే, ఇండియన్ కమ్ టు ఇండియా, ఓకే గుడ్, గో బ్యాక్ అని వీళ్ళతో పాటు మొత్తం దేశమంతా మళ్ళా కామెంట్స్ చేయడం అనేది, ఏదో విలన్ ఫ్యామిలీలు, అఫెక్టెడ్ ఫ్యామిలీలు పంపించినా పర్వాలేదు, కానీ అందరూ మళ్ళీ గో బ్యాక్ అంటే ఇంకా పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసే తరుణంలో ఈ శంకర్ ఇండియన్ 3 తీయాలనుకున్నాడేమో, దానికి అనుగుణంగా కథ మలుచుకుంటూ వస్తాడు. ఇండియన్ 2 హిట్ చేయాలనే ఆలోచన లేకుండా ఇండియన్ 3ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అలాగే ఉంచుతారు అన్నమాట. మెయిన్ విలన్స్ను ఈయన చెప్పకుండా జస్ట్ వాళ్ళు కాపాడబడ్డారు ఇట్లా అని కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అతని సమాజం అందరూ వెలివేయాలనే ప్రయత్నం చేయడం, పంపించేసే ప్రయత్నం, అది నాకు ఎవరికి నచ్చలేదు. అసలు ప్రేక్షకుడు హీరోతో పాటు ఉండాలే కానీ హీరో మానసిక భావాలు, అతను మంచి కోసం పోరాడుతున్నాడు. అలా కాకుండా నువ్వు చేస్తున్నది తప్పు, అందుకని మొత్తం సమాజం వేరైపోయినా నీతో అని సమాజం మొత్తం తిరగబడ్డం, తను తప్పించుకోవడానికి ఆయన ఒక పెద్ద చేజింగ్ అండి. నాకు తెలిసి నేను ఏ సినిమాలో ఇంత చేజింగ్ సీన్ చూడలేదు. చేజ్ అవుతూ తుదకు ఏదో తను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తన మరమక్కడతో మేము కొట్టి ఉంటాడు. అతను రక్షించాలంటే, మళ్ళీ ఇండియన్ రక్షించాలంటే ఆ జడ్జితో మాట్లాడి అతన్ని రక్షిస్తారంటే అతన్ని తీసుకొని అతను బయలుదేరాడు. ఇలాంటివేవో. కానీ సినిమా ఎలా ఉంటుందంటే, మీరు ఏమీ ఊహించుకోకుండా ఒక సామాన్య సినిమాకి వెళ్తున్నా అంటే సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. చాలా చోట్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఒక అపరిచితుడు, ఒక మొదల్వన్, ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, శివాజీ, రోబో, ఇలాంటి సినిమాలు దృష్టిలో పెట్టుకొని ఆ డైరెక్టర్ ఉన్నాడు అని వెళ్తే మాత్రం నిరాశ కలుగుతుంది. చాలా సందర్భాల్లో సినిమా లాగింగ్ ఉంది. అండ్ ఆ చేజింగ్ సీను ప్రజల ఏ రకంగా తిరగబడాల్సిన అవసరం వచ్చింది ప్రజలందరూ. ఒకవేళ అఫెక్టెడ్ ఫ్యామిలీలో కొంతమంది తిరగబడ్డారంటే ఒక అర్థం ఉంది. మొత్తం ల్యాండ్ షాట్ 4 రోడ్లు నిండిపోతుంది అన్నమాట ఆ ప్రజలతో. నువ్వు వెళ్ళిపో అని వాళ్ళు కూడా పోలీసులు సహకరించి అరెస్ట్ చేయించాలి. మళ్ళీ అతను తుదకు నేను మళ్ళీ వస్తాను, నేను
చూసుకుంటానన్నట్టు చేస్తారు. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు శంకర్? ప్రజలు మంచి చేయడం ఇష్టపడడం లేదు, ఇండియన్ అంటే ప్రజలకు కోపం ఉంది అంటే బహుశా థర్డ్ పార్ట్లో అతను ప్రజలను కూడా ఏ రకంగా మెప్పించగలిగాడు అని చెప్పదలుచుకున్నాడో ఏమో. ఆ రకంగా ఆ ల్యాగ్తో సినిమా సాగుతుంది. ఇక సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అడగకండి, ఉన్నాడు ఒక చోట, 2 చోట్ల 2 సార్లు జస్ట్ ఒక సీన్, డైలాగ్స్ ఏమన్నా. అలాగే కామెడీ బాగా లోపించింది, ఎమోషన్స్ తగు రీతిలో లేవు, ఇంకా సాంగ్స్ జీరో అనుకుందాం. అసలు ఇండియన్ భారతీయుడి సినిమాలు చాలా చక్కగా ఉంటాయి పాటలు, దీంట్లో సాంగ్స్ జీరో. తర్వాత అవి ఇంకా మేము ఊహించింది కమల్ హాసన్ ఇలా ఉంటాడు, ఇలా ఫైట్ చేస్తాడు, ఇలాంటి గెటప్స్ చేస్తాడు, అవన్నీ కొత్తగా. అక్కడక్కడ ఏదో ఒక గోల్డ్ భవనం చూపిస్తాడు, అది బాగుంది. అక్కడక్కడ సినిమా బాగానే ఉన్నా కూడా ఏదో సినిమాలో భయంకరమైన లోపం కనిపిస్తున్నది. థియేటర్లో కూడా ఆ ఉత్సాహం కనిపించలేదు, ఆ స్క్రీన్ ప్లే కనిపించలేదు. ఏదో శంకర్ గారు 3వ పార్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను సరిగా తీయలేకపోయారేమో. అందులో ఆ సినిమానే దాదాపు 5 ఏళ్ల గ్యాప్తో వచ్చింది. నా వరకు నేను ఒకటే అంటానండి, కళాఖండాలను అక్కడే ఉంచండి, 2లు 3లు ఎందుకు తీస్తారు నాకు అదే. బాహుబలి వేరు, మన్మధుడు 2 తీశారు, ఏమైంది? దేవదాస్ మొదలు 2 సార్లు తీశారు, ఏమైంది? ఎన్నో సినిమాలు 2వ సారి చూసి వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. ఇది కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, నేను మన్మధుడు 2 కాబోతున్నదా అని చెప్పి. ఆ స్థాయిలోనే ఉంది. కాకపోతే ఇది కొంచెం భారీ సినిమా, కమల్ హాసన్ నటన బాగుంది, అక్కడక్కడ బాగా ఆకట్టుకుంటుంది, ఆయన విన్యాసాలు కూడా బాగున్నాయి. కాకపోతే లెంతీగా ఉంటుంది. ఏం లేదు, ఒకసారి థియేటర్లో కష్టపడి చూడొచ్చు, లేదా ఓటీటీలో వస్తుంది చూడొచ్చు. అంతేగాని కళాఖండం గొప్పది ఇది అది అనేది ఏమీ లేదు. సినిమా పర్వాలేదు, 1 టైం వాచబుల్. థ్యాంక్ యూ. మీ కేపీ ఇబ్రాహిం ఖాన్.